నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకార. అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు అమరావతిని రాజధానిని రక్షించుకోవడం కోసం, తిరిగి సాధించుకోవడం కోసం ఎలాంటి పోరాటం చేశారో, ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో ఇవన్నీ మనం చూసాము కళ్ళారా. చివరాఖరికి వారు అనుకున్నది సాధించారు. కానీ ఈరోజు ఎన్వి రమణ గారు ఒక మాట చెప్పారు. రాష్ట్ర ప్రజలతో పాటు మహిళలు, రైతులు, అలానే ఆ పార్టీ నాయకులతో పాటు న్యాయమూర్తులు కూడా ఇబ్బందులకు గురయ్యారు, వారి కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాము అంటూ బెదిరించారు అని చెప్పేసి. మరి ఏ కేసుకు సంబంధించి ఇదంతా జరిగింది, అలానే ఎన్వి రమణ గారు అసలు ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఎన్వి రమణ గారు చెప్పారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మేము చట్టబద్ధంగా న్యాయంగా మేము నిలబడినప్పుడు మేము చాలా కష్టాలను ఎదుర్కొన్నాము. ముఖ్యంగా రైతులకి న్యాయం చేసే క్రమంలో మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురయ్యారు, క్రిమినల్ కేసులు వాళ్ళు కూడా అనుభవించాల్సి వచ్చింది అని చెప్పేసి ఎన్వి రమణ గారు అంటున్నారు. అసలు ఎన్వి రమణ గారు ఏం చెప్పారు, ఆయన అలానే ఎవరి మీద ఇలాంటి కేసులు పెట్టారు అంటారు? మీరు అన్నట్టుగా అంటే మనం చెప్తూనే ఉన్నాం కదండి, అంటే ఎవరు కూడా అతీతులు కారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేధింపులకు గురి కావడంలో ఈవెన్ న్యాయమూర్తులు బెదిరించారేమో, లేదు వాళ్ళ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారేమో అని మనం మాట్లాడుకున్నాం. అది ఇవాళ నిజమని తేలింది. ఎందుకంటే జస్టిస్ రమణ గారు ఎవరైతే ఉన్నారో వారు నిన్న విట్ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ అమరావతిలో నన్ను నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని వేధింపులకు గురి చేశారు, మా మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, మీరు అప్పటికి పుట్టి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. జయలలిత కేసుల టైంలో కూడా ఇట్లాగే జరిగింది. ఆవిడ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ విషయంలో కూడా ఇట్లానే జరిగింది. అంటే రాజ్యాంగేతర శక్తిగా శశికళే ఉన్నారు ఆ రోజు. మీరు నమ్ముతారో లేదో, మీకు August 15th కావచ్చు, ఆ రోజు కనుక జెండా ఎగరేస్తారు కదా సెక్రటేరియట్లో, ఫస్ట్ శశికళ కారు వెళ్ళాకే బయటికి జయలలిత కారు వెళ్ళేది. మీరు నమ్ముతారో లేదు, అంటే అంత ఇంపార్టెన్స్ ఆవిడకి. నేను రాజ్యాంగేతర శక్తి అన్నది అందుకు. మీకు మనం సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్పుకుంటాం మామూలుగా. సజ్జల ప్రెస్ మీట్స్ అవి ఆవిడ ఏ ప్రెస్ మీట్స్ పెట్టకుండా ఆవిడ మొత్తం అంటే డీలింగ్స్ అన్ని ఆవిడ చేసేది. ఆస్తి సంబంధించిందంతా కూడా ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా రమణ గారిని కావచ్చు, రమణ గారి కుటుంబాన్ని, అంటే రమణ గారిని డైరెక్ట్ బెదిరించి ఉండకపోవచ్చు, మా కేసులు మీరు మాఫీ చేయండి, లేదంటే మీ కుటుంబానికి మేము కష్టం తీసుకొస్తాం, అయితే మీ కుటుంబం సంగతి తేలుస్తాం ఏదో బెదిరించవచ్చు. అంతే కదా, క్రిమినల్ అంటే అదే కదా. ఒక మనిషిని చంపుతామనో, పొడుస్తామనో, లేకపోతే వాళ్ళంతా చూస్తామండమే క్రిమినల్. లేదు వాళ్ళ మీద ఏదైనా అంటే అవినీతి ఆరోపణలు కూడా చేయొచ్చు, లేదా ఎందులో అయినా ఇరికించవచ్చు. మన సినిమాల్లో చూస్తుంటాంగా, డ్రగ్ తీసుకొచ్చి పెట్టడం, డ్రగ్స్ అట్లా కూడా చేయొచ్చు. అంటే ఒక మనిషి తన పని సాధించుకోవటానికి ఎంతటి నీచానికైనా దిగజారుతాడు అండంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1లో ఉంటాడు. ఇవాళ అదే వారు చెప్పారు. మేమందరం కూడా చాలా ఒత్తిళ్లకు లోనయ్యాము, న్యాయమూర్తులందరూ కూడా, అయినా కూడా చాలా కలిసికట్టుగా వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి ఒత్తిళ్ళకి లొంగకుండా వాళ్ళు సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే మనం అనుకుంటామండి వాళ్ళకి ఏమీ ఉండదని. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు న్యాయమూర్తులు ఇలాంటి ఒత్తిళ్ళకు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలిగా. అవును. ఇక్కడ ఏమైతుందంటే అన్ఫార్చునేట్లీ మనం చూసుకుంటే కనుకైతే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చూస్తున్నారు. అంటే ఏ పార్టీ ఎవరితో ఉంది, కేంద్రంలో ఎవరున్నారు, కేంద్రం ఎవరితో సఖ్యతగా ఉంది, సఖ్యతగా లేని వాళ్ళు ఎవరు, మనం ఈ న్యాయమూర్తిని కాపాడాలా వద్దా, ఈ ఈక్వేషన్స్ తప్ప ఇది భారతదేశంలో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది, సో న్యాయమూర్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, ఒక జస్టిస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, వాళ్ళ కుటుంబానికి ఏదైనా అయితే మేమే కాపాడాలి అనే దృష్టి లేదా మనకు తెలీదు. మీరు మొన్న చూసారా, వర్మ అనే ఆయన వాళ్ళ ఇల్లు అడ్డుకుపోతే బాత్రూంలో కట్టలు నోట్లు దొరికాయి. అతన్ని ఏమైనా చేయగలిగారా? నేను రిజైన్ చేయని పొమ్మన్నాడు. అవును. దాని మీద ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఏమైనా జరిగిందా? అంటే
తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు, ఉమ్. తప్పు చెయ్యని వాళ్ళు బలైపోతున్నారు. బా. అంతే కదా. అంతే. సో నిన్న ఆ సందర్భంగా వారు మాట్లాడితే ఇది చెప్పాక వారు ఏమన్నారంటే రైతుల్ని మెచ్చుకోవాలి. వాళ్ళు అంటే ఒక స్వాతంత్ర్యోద్యమ పోరాటం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటం చేసి వీరోచితంగా నిలబడ్డది రైతులు, అమరావతి రైతులు. అమరావతి అనేది నిజంగా అది ఒక చరిత్రలో నిలిచిపోయేది, ఒక నవ్యాంధ్రప్రదేశ్కి ప్రతీక అది. ఇన్ని ఉన్న అమరావతి వాళ్ళు ఎంత రైతులు ఎదుర్కొన్నారు, అమరావతిని ఎలాగ వాళ్ళు జంగిల్గా చేసేసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వాళ్ళ హయాంలో. ఇవన్నీ కూడా అంటే బాధాకరం. అవును. ఒక వ్యక్తి తనకి నచ్చలేదు కాబట్టి ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, ఒక రాజధాని నాశనం చేస్తాడు అంటే అసలు అలాంటి వ్యక్తిని మళ్ళా ప్రజలు ఎన్నుకోవాలా? ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే 2029 2.0 జగనే ముఖ్యమంత్రి అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే కొంచెం కూడా వాళ్ళు మనస్సు ఏదో చెదిరిపోయి ఆ పోన్లో ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము అనుకుంటే అందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టడం అంటారు, అట్లా శంకరగిరి మాన్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టాలి. గతంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకుని ధైర్యంగా అడుగు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోకి. ఇప్పుడే కొంచెం భూమి రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడే అభివృద్ధి అనేది కనిపిస్తోంది కళ్ళకి 16 నెలల్లో. ఇది గుర్తుపెట్టుకుని ఈ 5 ఏళ్ళు అయిపోయాక చాలే అనుకుంటే ఇంకా వాళ్ళ పని కూడా చాలే. అది చెప్తున్నాను నేను. అంటే మనిషి ప్రలోభాలకు లొంగకూడదు. వాళ్ళు ఇచ్చే 3,000 5,000 10,000కి ఆశపడితే మీరు జీవితకాలం మీరు అడుగు తినాలి చెప్పాలంటే. అది తర్వాత వారు ఇలాగే అన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే వారు ప్రభుత్వాలు మారినప్పుడు పాఠశాలల్లో లేదు కళాశాలల్లో విద్యనైతే మార్చకూడదు, అంటే విద్యా విధానంలో పూర్తిగా మార్పులు తీసుకురావద్దు, అంటే ఉన్నదాన్ని సజావుగా కొనసాగించండి. ఇప్పుడు మనం చూడండి, మీరు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తీసుకున్నారు అనుకోండి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని నెక్స్ట్ ప్రభుత్వాలు కొనసాగించే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అనే పదమే ఆయనకి కంటగింపుగా ఉండేది. ఆయన వినటానికి ఇష్టపడని పదం ఏదైనా ఉందంటే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అంటే ఈ 4 పదాలు ఆయనకి ఎవరు కూడా ఆయన ముందు పలకకూడదు, ఆ రకంగా తయారయ్యాడు. ఎక్కడ ఏదైనా అభివృద్ధి ఉంది లేదా ఒక పరిశ్రమ ఉందంటే దాన్ని తరిమి కొట్టాడు. అందుకని ఆయన అన్నది ఏంటంటే ఆ తర్వాత అంటే విద్యా విధానాల్లో మార్పులు కావచ్చు, ఇలాంటివి తీసుకురావద్దు. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. అందరూ కూడా ధైర్యోచితంగా వీరోచితంగా వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ అంతకు ముందు ఉండే ప్రభుత్వాన్ని అని వారు చెప్పడం జరిగిందండి. సో ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందు అతీతులు కాలేదు. ఆయన చేసిన కుట్రలకి కుతంత్రాలకి బలి కాకుండా తప్పించుకోగలిగారు. ముఖ్యంగా ఇవాళ ఆయన మాట్లాడగలుగుతున్నారంటే ఎటువంటి ప్రాణహాని జరగకుండా, నిజంగా అది ఆయన అదృష్టం అనాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.